వెల్కమ్ టు నవభూమి న్యూస్. విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకోవలసిన ఉపాధ్యాయులు కర్కశముగా ప్రవర్తిస్తున్నారు, మృగాలుగా తయారయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా ఆదర్శ పాఠశాలలను పేద విద్యార్థుల కోసం ప్రారంభించింది. వలిగొండ మండలము నర్కట్పల్లి గ్రామంలో ఆదర్శ పాఠశాలలో ఒక సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు రాగి జావ తాగి రావడంతో ఆలస్యం అవ్వడంతో ప్రిన్సిపల్ మందలించి కొట్టింది. ఇది ఆదర్శ పాఠశాలలో రాగి జావ పాఠశాల ఆవరణలో ఇస్తారు. ఇది వేడిగా ఉండటం వల్ల ఆ విద్యార్థులు నెమ్మదిగా తాగి పాఠశాలకి వచ్చారు. అది గమనించిన ప్రిన్సిపల్ వాళ్లకు మందలించి చేతులపై ప్లాస్టిక్ పైపు తోటి కొట్టారు. అది చేతులు బాగా వాచాయి. ఉదయం చూసేసరికి ఆ చేతులు వాచి ఉన్నాయి. రాయటానికి కూడా వీలు లేకుండా ఆ చేతులు చాలా వాచిపోయాయి. ఇది గమనించిన ప్రిన్సిపల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వైద్యము చేపించారు, బ్యాండేజ్ వేయించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చారు. ప్రిన్సిపల్ని నిలదీయగా తాను కొట్టలేదని, మందలించానని, క్షమించండి, ఈసారి నుంచి ఇలా జరగదు అని ఆమె వేడుకున్నారు తల్లిదండ్రుల్ని. అయినా కూడా ఎంఈఓ ఈ ఘటనను విచారించి నివేదికను విద్యాశాఖకు పంపించినట్లు సమాచారం.